తుఫాను పరిస్థితిపై జిల్లాల వారీగా ప్రత్యేక దృష్టి పెట్టామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేక అధికారులు గ్రామాల్లో తిరుగుతూ నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో పెడుతున్న కొన్ని థంబ్నెయిల్స్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ పై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా అధికారులను అప్రమత్తం చేసినారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనతో మాట్లాడటానికి హోంమంత్రి అనిత ఉన్నారు. అవిడానికి తెలిసిన మేడం, చెప్పండి, తీరం ఎప్పుడు దాటబోతుంది? తీరం దాటిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? యాక్చువల్గా తీరం దాటడానికి ఈరోజు midnight అరౌండ్ 11 తర్వాత ఎనీ టైం మనకి తీరం దాటే అవకాశం ఉంది. అది కూడా కాకినాడ నుంచి యానా మధ్యలో తీరం దాటడానికి అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు తీరం దాటేటప్పుడు సుమారుగా 80 నుంచి 100 km/h ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసాము ఆల్రెడీ. ఇంకా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మటుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం, అక్కడే భోజనాలు అరేంజ్ చేస్తున్నాం, అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే కొంచెం పూరిలు ఉన్నాయి, ఇల్లు పడిపోయే పొజిషన్లు ఉన్నాయి, అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో అక్కడ కూడా పెట్టడం జరిగింది. డ్రైన్స్ ఏదైనా కూడా మనకి ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా అటువంటి వాటిని కూడా అబ్స్ట్రక్షన్స్ అని తీయడం కూడా ఆల్రెడీ జరిగింది. ప్రికాషనరీ అంతా కూడా యాజ్ ఆఫ్ నౌ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చే నష్టాన్ని కూడా మినిమైజ్ చేయడానికి, అదేవిధంగా వచ్చే నష్టాన్ని కూడా అతి త్వరితగతిన తిరిగి మళ్ళా మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈరోజు గ్రామాల్లో ఉండి పనిచేస్తున్నారు. మేడం, అదేవిధంగా ప్రతి జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసిన పరిస్థితి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటో? యాక్చువల్గా నోడల్ ఆఫీసర్స్ని ప్రతి జిల్లాకి వేయడం జరిగింది. వీళ్ళు కూడా ఏం చేశారంటే ఎక్కడైతే మనకి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, ఎఫెక్టెడ్ మండల్స్ని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు అక్కడ నోడల్ ఆఫీసర్స్ని, స్పెషల్ ఆఫీసర్ని వేసుకొని ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వాళ్ళు అక్కడ స్టే చేస్తున్నారు. ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి, ప్రజలకి మెయిన్ ఏంటంటే ప్రజలతో మేము మమైకమై ఉన్నాము, మీరు భయపడొద్దు అని చెప్పేదానికి. సో అందుకే చెప్తున్నానండి, ఈరోజు ప్రజలను కూడా మాకు కొంచెం సహకరించమని కోరుతున్నాం. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. పంట నష్టాన్ని కూడా ఈరోజు పర్టికులర్గా వాళ్ళందరినీ పంట నష్టం కూడా జరగకుండా చూసుకుంటున్నాం. జరిగిన తర్వాత పంట నష్టాన్ని కూడా తిరిగి వాళ్ళకి పే చేసే విధంగా ఈరోజు గవర్నమెంట్ కూడా ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దయచేసి ప్యానిక్ అవ్వద్దు ప్రజలెవరు. కొంచెం మీరు కూడా మా ప్రభుత్వ యంత్రానికి సహకరిస్తూ ఉంటే ఈ ప్రకృతి వైపరీత్యాలని మనం ఎదుర్కొనడంలో కానీ వాటి నుంచి రక్షించుకోవడంలో కానీ ఈరోజు ముందుంటామని మొత్తం తెలియజేసుకుంటున్నాం. మేడం, 24/7 ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మొత్తం సమీక్షలు చేస్తున్నారు. మీరు కూడా ఆర్టీజీఎస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కానీ ఇటు సోషల్ మీడియాలో కొన్ని ప్రజలను భయభ్రాంతులకు చేసేందుకు కొంతమంది సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళని కూడా భయపెడుతున్న పరిస్థితి. అంటే తుఫాన్ వస్తుంది, లేని తుఫాన్ని కూడా వచ్చినట్టు కూడా కొన్ని మన కాకినాడలో చూసిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? డెఫినెట్గా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామండి. ఎందుకంటే నిన్న ఈరోజు చూశాను, హుద్హుద్ టైంలో జరిగిన విండ్, ఎక్కడెక్కడో జరిగిన గాలి దుమారాలు అనేవి ఉంటుంటాయో ఆ వీడియోస్ తీసుకురావటం, ఇది కాకినాడలో జరిగింది, ఇది రాజమండ్రిలో ఉంది, ఇక్కడ విశాఖపట్నం బీచ్ ఇలా ఉంది అని ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడమే కాకుండా థంబ్నెయిల్స్ అనమాట. అంటే వాళ్ళు వ్యూవర్షిప్ పెంచుకోవడానికి ప్రజలను కూడా ప్యానిక్ చేసే పొజిషన్ తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళ మీద ఇప్పటికే మేము అందరం కూడా హెచ్చరికలు జారీ చేసాం. వాళ్ళు రియలైజ్ అయితే వెల్ అండ్ గుడ్, అవ్వకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు. ఆ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ హోంమంత్రి అనిత చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, సెక్రటేరియట్ నుంచి.